మహారాజు గట్టిగా కేక వేసేటప్పటికి కృష్ణ పరమాత్ముడు నేనే మామయ్య తమ్ముని బిడ్డలను తీసుకొచ్చాను లేచి ఒక్కసారి ధర్మరాజును కౌగలించుకున్నాడు ధృతరాష్ట్రుడు. 100 మంది బిడ్డల్లో ఒకరు కూడా మిగలలేదే ధర్మరాజా, ఒకడినైనా పెదనాయనకు చూపించాలనే ఆలోచన కలగలేదా? పెద్దమ్మ మీరైనా చెప్పండి పెదనాన్నకు ఏమని జీవించారు? యతో ధర్మస్య తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉన్నారు. ఈ పిల్లలు ఏ పాటికి ఎవరు చెప్పినా వినిపించుకోలేదు కదా పెద్దమ్మ అని పెద్దమ్మ కాళ్ళకు దండం పెట్టుకున్నాడు. దేవుడు ఎక్కడ వాడి రమ్మను, వాడిని కూడా దగ్గరకు తీసుకుంటాను. దేవుడు దగ్గరగా వస్తూ ఉన్నాడు. పరమాత్మ చూశాడు, ఎక్కడికి పోతావయ్యా పెద్ద మనిషి, ఆయన అసలే లోపల ఆక్రోషం పెట్టుకున్నాడు. నువ్వు పక్కగా ఆయన ఉక్కు భీముని తయారు చేసి ధృతరాష్ట్రుడి దగ్గరికి తోసినాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి తోసేటప్పటికి ఆ ఉక్కు భీముడిని అసలు భీముడు అనుకొని ధృతరాష్ట్రుడు ఒకసారి పడపడపడపట అని ముక్కలు చేసేసాడు భీముణ్ణి. అప్పుడు అనుకున్నాడు, సహజంగా ఉన్నటువంటి భీమసేనుడు ఉంటే ధృతరాష్ట్రుడు చంపేసి ఉంటాడే, అయ్యో ఈ పెద్ద ఆయన కడుపులో ఇంత పుట్ర దాగి ఉందా అని చాలా ఆశ్చర్యపడిపోయి వెంటనే ధృతరాష్ట్రుని తన ఇంట్లోనే పెట్టుకొని సహదేవుడే మంచి చెడ్డ చూస్తూ ఉన్నాడు. ఇంకెక్కడ ఉంటే లాభం లేదు, మనం కొన్నాళ్ల పాటు అడవులకు వెళ్ళిపోవాలని వారు ప్రజా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అలాగే ధర్మరాజును కూడా చూసుకోమని చెప్పి అక్కడ నుంచి తిన్నగా బయలుదేరి వానప్రస్థానం రాజనేవాడు యుద్ధంలోనూ వానప్రస్థానంలోనూ తపస్సులోనూ శ్వాస వదలారు. ఆ ప్రయత్నంగా చిన్నగా బయలుదేరి వారు దాదాపుగా అక్కడికి ధర్మరాజాదులు వచ్చేస్తే ఉండలేకపోయాడు. గట్టిగా అందరికీ కూడా కేక వేసి మరి చెప్పండి, ఇక ప్రజా విధానంతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడతారు. ధర్మరాజు వెళ్ళమంటే అతి కష్టం మీద ఆ అమ్మని పెదనాయన్ని వదిలి వారు రాజ్యానికి వచ్చారు. కొంతకాలం తర్వాత దావానలం వ్యాపించి అడివంతా కూడా తగలబడిపోయింది. యువరాష్ట్రుడు విదురుడు అందరూ సంజీవుడు అప్పుడు తప్పించుకున్నారు. అలాంటి విశేషమైన